అలాగే సంవత్సరం మనం అయితే అవసరం గ్రామంలో ఉన్నామండి. అవసరం గ్రామంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఉండడం జరిగింది. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఏమేమి దొరుకుతాయి అయితే మనం చూద్దాం, దగ్గర రండి చూద్దాం. ఈయన పేరు కనుక్కుందాం. సార్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు బొల్లం రాజు అండి. బొల్లం రాజు గారు అండి. ఇక్కడ పెట్టి ఎన్ని రోజులు అవుతుందండి మీరు? సంవత్సరం అయింది. సంవత్సరం అవుతుంది. ఓకే. ఇక్కడ ఏమేమి వేస్తారండి? నూడిల్స్, ఫ్రైడ్ రైస్, చికెన్ పకోడీ, మెత్తన్ పకోడీ, సమోసా, ఆలు చాప్ మొత్తం మీద ఎన్ని రకాలు వేస్తారు ఇక్కడ? మొత్తం ఒక 6 రకాలు వేస్తున్నాము. ఇవాళ కొత్త రేపు 31st కదండి, ఇవాళ పలావు, చికెన్ కర్రీ, షేర్వా గట్టా పెట్టి కొత్తగా ఐటమ్ పెంచామండి. ఇవాళ నుంచి ఒకవేళ సక్సెస్ అయిందంటే బిర్యానీ కూడా వచ్చే ఆదివారం నుంచి పెడతాం. బిర్యానీ పెడతాం ప్రతి ఆదివారం, వారం 2 సార్లు అయితే వేస్తామండి బిర్యానీ. ఒకవేళ సక్సెస్ అయిందంటే మన వ్యాపారాన్ని బట్టి డైలీ ఉంటుంది. ఇగో చికెన్ పకోడీ వేస్తాం. ఇది బోన్లెస్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ లో గట్టా కట్ చేసి చేస్తామండి. ఇగో చికెన్ పకోడీ, ఇదిగోండి చికెన్ పకోడీ. చూడండి, నూనె కూడా చాలా ఫ్రెష్ గా ఉందండి. ఫ్రెష్ ఎప్పుడు వాడతారంటే నేను ఇక్కడ అవసరం మంచి పేరండి, బాగా మంచి పేరండి మాట. నేను చికెన్ కూడా ఫ్రెష్ లా ఉంది. ఎప్పుడప్పుడే మేము కాలు మిగిలిన సరే మేము తినేస్తాం, కానీ మళ్ళీ తర్వాత రోజు కొండేవండి. ఏదన్నానండి ప్రతి సరుకు కూడా ఫ్రెష్ అండి. మాకు లాసు ఇవన్నీ చూడరండి మరి. అందుకని మా కొడి దగ్గర చాలా మంది వస్తుంటారు. కొత్తూరు నుంచి, పైటకొండ నుంచి, ఇలాగ చాలా ఊరు నుంచి వస్తుంటారు. చుట్టుపక్కల తునేలో కూడా తునిలో కొనుక్కోరండి. నూడిల్స్ గట్రా బాగుంటదండి. ఇక్కడ ఆగి ఇక్కడ కొనుక్కొని వెళ్తుంటారండి. చాలా మంది చెప్పారు, చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే మీ దగ్గర ఐటమ్స్ అన్నింటినీ ఫ్రెష్ గా వేస్తారంటే అని చెప్పారు. అదేనండి. ఇంకా ఆ ఉద్దేశంతో చాలా మంది ఇన్ని వెళ్ళారు, అందరూ ఆగుతుంటారండి. తున్ని కూడా తెచ్చుకోరండి ఎక్కువ. ఇక్కడ మనకి ఫ్రెష్గా ఉంటది కదండి ఎప్పటికప్పుడు. అక్కడ అంటే ఏ నెల ఉంది చెప్పలేము కదా, అనవసరం మనకి. అది మనం అనకూడదు ఇంకోటి గురించి. ఎవరి వ్యాపారం వాళ్ళదండి, ఎవరు బతుకుతీరు వాళ్ళదే. అదండి. వాళ్ళ పలావా దేశం అంటే అది. అందులో నూడిల్స్, ఫ్రైడ్ రైస్ చేసామండి. చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంటుందండి. చికెన్ నూడిల్స్ కావాలంటే ఆమ్లెట్ కూడా వేస్తామండి. ఆమ్లెట్ కూడా వేస్తాం. లాస్ట్ ఏమీ లేకపోతే తినడానికి ఆమ్లెట్ కూడా అడుగుతుంటారు. ఆమ్లెట్ కూడా వేస్తామండి. వచ్చిన కస్టమర్ ఇబ్బంది పెట్టకుండా ఏదో ఒకటి పెట్టి పంపిస్తాం. ఏదో ఒకటి ఐటమ్స్. బిర్యానీ గారు చేయించారండి. పలావ్ చేసామండి. చూపిస్తాను దగ్గర పలావ్ చేసాను. పలావ్ చేసాను. ఇది మామూలు నూడిల్స్ అండి. ఇది ఇప్పుడు నూడిల్స్. ఇదేమని ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. మరి కస్టమర్ ఆగరు కదండి, ఫాస్ట్ తొందరగా ఇచ్చేయాలండి. ఇగో నూడిల్స్ అండి. హాట్ బాక్స్ లో వేడిగానే ఉంటుందండి ఎప్పుడు. తీసి వేడి చేస్తామండి. ఒకవేళ చల్లగా అవుతాయి. చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంటుందండి. చికెన్ కట్ చేసి వేస్తుంటామండి ఫ్రెష్ గా. ఇగో కర్రీ ఇదిగోండి, కచంబరి, షేర్వా. ఇది చికెన్ కర్రీ అండి. ఇవాళ చేసాం. అదిగోండి. ఇక్కడ కరెంట్ ఆఫీస్ నుంచి కూడా వస్తుంటారండి. ఫోన్ చేసి మాకు ఫ్రైడ్ రైస్ కావాలా అంటే బయట నుంచి వస్తుంటారు కదండి, వాళ్ళు పట్టుకెళ్తుంటారండి. చుట్టుపక్కల లోకంలో వాళ్ళు అయితే చాలా మంది అయితే ఈ నెంబర్ స్కూల్ పెడుతున్నారండి. కంపల్సరీ నేను ఫోన్ చేయండి, మీకు ఏం కావాలంటే మాత్రం నేను రెడీ చేసి ఇస్తారండి కంపల్సరీ. నేను చాలా మంచి వ్యక్తి అండి. ఇంకా కూడా జీవితం అది కూడా ఈ విధంగా వేస్తారు. నేను బాగా మరుగుగా వేస్తారండి. మరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు వేసాం. చూడండి, మెత్తన పకోడీ వేస్తున్నారా? ఇందులో అయినా సోడా గుండా కలుపుతారండి గారు? ఏంటండి? సోడా గుండా వేస్తామండి లైట్ గానా. ఒరిజినల్ గా పిండి ఆడించి తుని తెచ్చి వేస్తామండి. పకోడీ బాగుంటుందండి. ఏమి ఇందులో బియ్యం పిండి గట్ట కలపండి. అలాంటిది ఏం కలపండి. పిండి ఆడించి తుని తెచ్చేస్తారండి. శనగపప్పు శనగపిండిగా వేస్తారు. దగ్గర చూపించండి ఎలాగొచ్చింది. బస్సులో
వాళ్ళు బస్సులో కార్లు వ్యాన్లు అందరూ తాగుతారు. బస్సులో స్కూల్ పిల్లల బస్సు అయితే సమోసా నడుతున్నాను బస్సులో నుంచి. రేట్లు తక్కువ అని చెప్పి చెప్పారులేండి. అదేనండి ఆలు బజ్జీ అయితే 5 రూపీస్ అంతా. 5 సమోసా 5 రూపాయలండి, 10 రూపాయలు పోకోడి అలా ఇంకా అలాగేనండి. 5 రూపాయలకి అంటే తక్కువ బయట ఎక్కడికి 10 రూపాయలు తక్కువ. చాలా మంది అంటుంటారు ఏం కెడుతుంది అన్న అంటుంటారు సమోసాలోనండి. కానీ తప్పదు కదండి, పల్లెటూరు టౌన్ అయితే మన నమ్మొచ్చింది, పల్లెటూరులో ఇంకా అలాగండి. పళ్ళు అదేనండి, అంతే అంతే అదేలేండి. కూలి పళ్ళకి అయితే 400-500 అలా తక్కువ వచ్చినట్టు వస్తున్నాయండి. అంతే అండి, అంతే అంతే. వచ్చిన డబ్బుల్లో మధ్యాహ్నం 7 వస్తుంది లేబర్కి. పొద్దున ఏమనుకోండి కొంచెం బాగా పెరిగిపోయింది. ఆయిల్ రేట్లు గట్టా అన్ని పెరిగిపోయి కదండి. ఆయిల్ రేటు ఇంట్లో సంవత్సరాన్ని కట్టుకుంటారా, ఈ విధంగా బయటకు వచ్చి పెట్టుకుంటారా? శనగపిండి కేజీ 100 రూపాయలండి. ఉల్లిపాయలు అన్ని రేట్లు పెరిగిపోయి కదండి. 10 రూపాయలకి అడుగుతారు. ఏముందండి ఇంకా అనకూడదు కానీ వాళ్ళే దృష్టిలో పెట్టుకుని మన వ్యాపారం అనేది మంచిదండి. అంతేండి, అంతే. ఒక చోట వస్తుంది ఒకసారి. మన గోల్డ్ డబ్బులు వస్తే చాలా ఆశించాలండి, ఎక్కువ ఆశించకూడదు ఇంకా. అంతే మన ఇక్కడ ఈ బండి దగ్గరికి అయితే కస్టమర్ అయితే వచ్చారండి. ఆయన మాటలు తెలుసుకుందాం. ఇక్కడ ఎటువంటివి ఇవి తయారు చేసేటువంటివి ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది మేము తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరు ఏం పేరండి? నా పేరు నాగూర్ సార్. నాగూర్ అండి. మీది ఊరండి? అవసరం. ఇక్కడ ఏం కొంటుంటారు? ఇక్కడ నూడిల్స్ కింద వచ్చండి. ఇక్కడ అన్ని వేస్తారండి, పకోడీ వేస్తారు, చికెన్ పకోడీ ఉంటది, అన్ని ఉంటాయండి. బాగుంటాయండి ఇక్కడ? బాగుంటాయండి. అందరూ కూడా ఇక్కడికి వస్తారు ఎక్కువగానే. బాగుంటాయండి. ఇంకో వేరే కస్టమర్ ఉన్న ఆయన కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి ఏంటనేది సార్ చెప్పండి సార్, ఇక్కడ నూడిల్స్ అవి బాగుంటాయండి? చాలా ఫ్రెష్ గా ఉంటాయండి. ఇక్కడ మాదైతే పాల్తారండి. అక్కడ నుంచి ఇక్కడ సాల్తీలు బాగుంటాయని తుని కూడా వెళ్ళకంటే ఇక్కడికి వచ్చాను. రేట్లు తక్కువ వేస్తుంటారు. రేట్లు మా చీప్ అండి, అన్ని ఫ్రెష్ గా వేస్తుంటారు. అప్పుడప్పటికి మళ్ళీ కూకుని పెట్టి ఫ్రెష్ గా వేసిస్తారు. బాగుంది కానీ తక్కువ. చాలా బాగుందండి, తక్కువగా అటే తక్కువగా. సార్ కూడా బాగా చెప్పారండి. ఒక రేట్లు తక్కువ ఇస్తున్నారంటే కంపల్సరీ మీ దగ్గర అన్నీ కంపల్సరీ ఎంకరేజ్ చేయండి. కంపల్సరీ షాప్ అయితే మాత్రం ఇంకా కూడా ఐటమ్స్ అనేవి ఉన్నాయి, ఇంకా వేస్తారు, చూపిస్తారు. అవి కూడా ఏ విధంగా వేస్తున్నారు సార్? ఇప్పుడు ఏం చేస్తున్నారండి? డబుల్ ఎగ్ చేస్తున్నాం అండి. నూడిల్స్ అండి, స్పెషల్ అండి నూడిల్స్. ఎగ్ అండి, ఎగ్ అండి. నూడిల్స్ కూడా ఏ విధంగా చేస్తారు చూపిస్తారు. స్పెషల్ అండి ఇది. స్పెషల్ అండి. తీసుకుంటారండి స్పెషల్ అయితే? డబుల్ ఎగ్ 70 రూపాయలు తీసుకుంటామండి. ఫుల్ అండి. ఆఫ్ అయితే 50 అండి. డబుల్ ఎగ్ వేస్తారా? డబుల్ ఎగ్ వేస్తాం. అల్లం అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. క్యాబేజీ, క్యారెట్, కరివేపాకు అండి. సాల్ట్ అండి, గరం మసాలా, కారం, చిల్లీ పౌడర్ అండి. చాలా బాగా వస్తుందండి. మసాలాలు కదండి, సొంతంగా ఆడిస్తామండి. ప్యాకెట్లు వాడండి, కారం కూడా అండి. చాలా బాగుంది. హలో హలో మీరు ఎక్కడ బయట పోయారండి లేకపోతే సొంతంగా ఎలా నేర్చుకున్నారా? సొంతంగా నేర్చుకున్నాను. ఇంకా ఒరిస్సాలోని మా మేనత్ కొడుకుండేవాడు అండి. అతను అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండేది, కొద్దిగా టచ్ ఉంది. అతను వచ్చి 2 రోజులు స్టార్టింగ్ అక్కడ చేసాడండి, 3 రోజులు. అతను స్టార్టింగ్ 3 రోజులు ఇచ్చాడండి.
మళ్ళీ చిల్లిపోతారు. నూడిల్స్ కూడా ఇప్పుడు కూడా ఫ్రెష్ ఉండదండి లేకపోతే ఫ్రెష్ అనేది తొలి నుంచి తెచ్చుకోవాలండి. డైలీ పంపించేస్తారు. 2 రోజులకోసారి వస్తుందండి. అంటే ఇవాళ ఇప్పుడు ఇది ఉడకబెట్టింది మళ్ళీ రేపు పని చేస్తుంది. పాడేనండి ఇంకా పని చేయదండి. అంటే మీకు చాలా చోట్ల ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఉడకబెట్టింది మళ్ళీ ఇప్పుడు పని చేస్తుంది ఏదో చేస్తాం. మేము ఎప్పుడు మా అలా చేయండి. ఎప్పుడు పాడేనండి. ఉండదండి ఇంకా ఉండదు. స్మెల్ అని కాదు కానీ మెత్తపడిపోయి బాగోదండి. టేస్ట్ పోతుంది. ఫ్రిడ్జ్ లో ఎట్టకూడదండి. ఇంకా అయిపోవాలి తప్ప లేకపోతే ఇంకా ఉండకూడదండి. బాగోదండి. చాలా బాగా చేస్తారండి. చిల్లీ పౌడర్ వేస్తారండి. చిల్లీ సాస్ అనేది వెనిగర్ అండి. వెనిగర్ సోయా సాస్ అనేది. సోయా సాస్ సోయా చికెన్ చూడతామా సార్ లేయో టేస్ట్ మారుతుందండి. కొద్దిగా కలర్ టేస్ట్ బాగుంటుందండి. వెనిగర్ అంటే నిమ్మకాయ కదండి పులుపు. చిల్లీ అంటే చిల్లీ సాస్ అంటే కారం కొంచెం స్పైసీగా కావాలంటే అది కొద్దిగా వేస్తే బాగుంటుందండి. అదే పొగడి కదా థామస్ 10 కిలో చూడు. టేస్ట్ చూస్తారండి మీరు. కాలిపోతుంది కష్టపడి మొత్తం అయితే నూడిల్స్ అయితే రెడీ చేస్తారు. మొత్తం మీద కస్టమర్ అయినా చాలా బాగుందండి. స్టార్ట్ అయిపోయిందా? చాలా బాగుందండి ఇది నూడిల్స్. తినేస్తారా? ఫుల్ ప్లేట్ ఎంత కలియా? ఫుల్ ప్లేట్ చూడండి. మనమైతే ప్లేట్ తీసుకున్నాం. ఏ విధంగా ఉంటుంది చూద్దాం టేస్ట్ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం బాగుందండి. కాకపోతే ఇక్కడ ఊళ్ళో జనం అంతా కూడా ఎక్కడికి వస్తారండి ఎక్కువగా టేస్ట్ బాగుంటుంది అనేసి. పొన్నూరు నుంచి కూడా వస్తుంటారు. ఈయనేమో వేరే ఊరు ఎక్కడికి వస్తుంటాడు. ఓకే అండి. ఇంకా టేస్ట్ అయితే నూడిల్స్ చాలా టేస్ట్ బాగుందండి. అదేవిధంగా వేరే కూడా ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి ఏంటండి. అవి కూడా ఒకసారి వీళ్ళకి టేస్ట్ చేద్దాం లేకపోతే తర్వాత చేద్దాం. మీరు కూడా ట్రై చేయండి వచ్చి. ఓకే అండి. మీరు కూడా ట్రై చేయండి సార్. అయితే ఒకసారి అవసరం సెంటర్ ఇది. ఇక్కడ ఏమేమి బాగుంటాయి అనేది మనం ఇక్కడ కనుక్కున్న పిల్లలు అయితే ఇక్కడ వచ్చారని నూడిల్స్ తిన్నాక అయితే. చిన్న నీ పేరేం పేరమ్మా? జోసెఫ్. ఇక్కడ ఏం బాగుంటాయి చిన్న? నూడిల్స్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. డైలీ వస్తుంటావా? డైలీ వస్తుంటావు. చిన్న మీరు? సాయి. ఏం తిన్నాక వచ్చేవాడికి? నూడిల్స్ తిన్నాక వచ్చావా? సో ఫ్రెండ్స్ ఇదండి. ఇక్కడైతే మనకి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అన్ని బాగుంటాయంట. కంపల్సరీ ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చి మాత్రం మన సార్ పేరు ఏం పేరు అన్నా మర్చిపోయారండి. మీ పేరు? రాజు గారు. మన సెంటర్కి అయితే రండి. పార్కింగ్ సెంటర్కి వచ్చి కంపల్సరీ రాజుని ఎంకరేజ్ చేయండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. అదేవిధంగా మీరు చూడండి భయ్యా బాగుందండి. మీరు ఏం తింటున్నారా? నూడిల్స్ తింటున్నారా? బాగుందండి. చేశారండి. బిర్యానీ కూడా చాలా ఉంది. టేస్ట్ చూద్దాం ఒకసారి. టేస్ట్ కూడా బాగుందండి. అదేవిధంగా పీసులు కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ ఈ పీస్ అందరూ ప్లేట్ 50 రూపాయలు అనేది. 50 రూపాయలు టేస్ట్ ఉండగా జస్ట్ అయితే ఇది కొంచెం ఎక్కువ వస్తుంది. 50 రూపాయలు అండి. ఓకే ఓకే. ఏ బిర్యానీ అండి. చూడండి ఏంటంటే గురిగారు అయితే మాత్రం ఆపు కూడా ఇస్తున్నారండి. ఆపు అయితే 50 రూపాయలు ఏంటండి. 4 పీసులు రైస్ ఇస్తున్నారండి. రీజనబుల్ రేట్లకి ఇస్తున్నారు. కంపల్సరీ కూడా ట్రై చేయండి. ఈ నెంబర్ అయితే స్క్రోల్ ఇస్తాను. థ్యాంక్ యూ.